హలో అండి. దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ బీయింగ్ విత్ మీ. నాకు ఇంతటి శక్తిని మీరు నాతో ఉండి ప్రసాదిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఆల్సో థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సో మచ్. చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందండి నాకు మీ నుంచి. నేను ప్రతి కామెంట్ చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పర్సనల్ రీడింగ్స్లో కూడా తీసుకుంటున్నానండి. పర్సనల్ రీడింగ్స్లో కూడా నాకు చాలా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, ఫీడ్బ్యాక్. ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ దట్. నాకు యూనివర్స్ ఆ శక్తిని యూనివర్స్ ఇచ్చినందుకు, నాకు ఆ ఆపర్చునిటీ యూనివర్స్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. యూనివర్స్ నాకు ఆ శక్తిని ఇవ్వకుండా నేను ఏమీ చేయలేనండి. అది యూనివర్స్ ఇవ్వబట్టి, యూనివర్స్ గిఫ్ట్ కాబట్టి నేను చేయగలుగుతున్నాను. వితౌట్ యూనివర్స్ ఐ కాంట్ డూ ఎనీథింగ్. సో యూనివర్స్ నాతో ఉన్నారు, అందుకని అట్లా జరుగుతుంది. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. నాకు ఫీడ్బ్యాక్స్ని చూస్తుంటే నిజంగా చాలా చాలా హ్యాపీనెస్ వస్తుంది. అండ్ చాలామంది సిచ్యువేషన్స్ చూస్తుంటే చాలా బాధేస్తుంది కూడా. వాళ్ళ సిచ్యువేషన్స్ మారాలి, ఖచ్చితంగా మారాలి మారాలి నాకు అదే గుర్తొస్తూ ఉంటున్నాయి. అండ్ ఇంకా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ ఆదరణ చాలా మంచిగా ఉంది నాకు. చాలా పాజిటివ్‌గా, అంతా పాజిటివ్ వైబ్‌లో ఉంది నాకు సరౌండింగ్స్ అంతా. ఐయామ్ సో హ్యాపీ. ఇంకా రీడింగ్‌లోకి వెళ్ళిపోదాము. టాపిక్‌లోకి వస్తే ఈరోజు మనం చేయబోయే రీడింగ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఇది అందరి జీవితంలో కనిపించని ఒక ఎనర్జీ గురించి. ఓకే. మీలో చాలామందికి ఎంత ప్రయత్నించినా పనులు కుదరకపోవటం, లేదా ఆనందంగా ఉన్నప్పుడు ఒక్కసారిగా అన్నీ తలకిందులు కావటం, ఇవి కేవలం కోఇన్సిడెన్స్ అనుకుంటున్నారా? కాదు, అస్సలు కానే కాదు. ఎవరైనా ఇది ఈవిల్ అయ్యి పెట్టారా అన్న డౌట్ ఉంటే ఇన్‌కేస్ మనం త్రూ దిస్ రీడింగ్ మనం కన్ఫర్మ్ చేసుకుంటున్నాం. ఓకే. నాట్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ లాజికల్ అండి. సమ్ ఆర్ ఎనర్జిటిక్ కూడా ఉంటాయి. ఓకే. చాలా సార్లు మనకు తెలియకుండానే ఇతరుల చూపు, అసూయ, కోపం మన ఎనర్జీ ఫీల్డ్‌ని ప్రభావితం చేస్తాయి. ఖచ్చితంగా చేస్తాయి. అది ఫ్యాక్ట్. మనం నమ్మాలి. అది అసలు పాతకాలం అని తీసి పడేయడానికి లేదు. అది చాలా పవర్ఫుల్ ఎనర్జీ. ఓకే. అది చాలా ఎఫెక్ట్ పడుతుంది మన మీద. ఈరోజు ఈ టారో రీడింగ్‌లో మనం తెలుసుకోబోయేది ఏంటంటే, నిజంగా ఎవరైనా మీ మీద ఈవిల్ ఐ పెట్టారా? అది ఎవరి ఎనర్జీ? తెలిసిన వారా? లేకపోతే తెలియని వారా? ఎంతవరకు ప్రభావం చూపుతుంది మీ మీద అది? ఓకే. దాని నుండి బయటికి వచ్చే మార్గం ఏమిటి? ఓకే. ద యూనివర్స్ ఆల్వేస్ రివీల్స్ ద ట్రూత్ అండి. ఓకే. వెన్ యూ ఆర్ రెడీ టు లిసన్ ఇట్. ఓకే. సో ఈరోజు అందుకనే నేను ఈ రీడింగ్ తీసుకుంటున్నాను. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇది వెరీ ఇంపార్టెంట్, మనం తెలుసుకోవాల్సిన విషయము. ఓకే. ఈరోజు నేను ఈ రీడింగ్‌లో ఉపయోగించే కార్డ్స్ వచ్చేసి టారో డెక్ నుంచి నేను 12 కార్డ్స్ తీసుకుంటాను ఫర్ క్లియర్ కన్ఫర్మేషన్. ఆల్సో యూనివర్స్ గైడెన్స్ డెక్ కూడా నేను యూజ్ చేస్తాను. ఓకే. యూనివర్స్ గైడెన్స్ నుంచి ఒక 4 కార్డ్స్ తీసుకుంటాను. ఓకే. ఈ కార్డ్స్ మీ జీవితంలో దాగిన ఎనర్జీ అటాక్స్‌ను కళ్ళకి కనిపించకుండా ప్రభావితం చేస్తాయి కదా! ఆ ఎనర్జీస్‌ని స్పష్టంగా చూపిస్తాయి. ఓకే. ఇప్పుడు దయచేసి మీరు మీ కళ్ళని ఒక క్షణం కళ్ళు మూసుకోండి. ఓకే. అంటే నేను చెప్తున్నానని వినడం కాదు, రియల్‌గా చేయండి. దాని ఎఫెక్ట్ మీకు ఉంటుంది ఫర్ ష్యూర్. బికాజ్ మనతో యూనివర్స్ ఉన్నారు. ట్రస్ట్ మీ. నేను చెప్తున్నాను కదా, వినండి. ఓకే అమ్మా. 3 టైమ్స్ డీప్‌గా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయండి ప్రశాంతంగా. ఓకే అమ్మా. మీ పేరుని మీ మనసులో ఉంచుకోండి. పైకి చెప్పక్కర్లేదు, మీ మనసులో తలుచుకోండి. మీరు, మీ పేరు, మీరొక్కలే. మీతో పాటు మీరే ఉన్నారు. మీకు మీరే ఇంపార్టెంట్. ఓకే. నేను కార్డ్స్ షఫిల్ చేస్తున్నప్పుడు నేను చెప్పే మాటలు మీరు అనుకోండి. ఓకే. యూనివర్స్, ప్లీజ్ ప్రొటెక్ట్ మై ఎనర్జీ. ఇఫ్ ఎనీవన్ హ్యాస్ సెంట్ నెగటివిటీ ఆర్ ఈవిల్ ఐ టువర్డ్స్ మీ, రివీల్ ద ట్రూత్ క్లియర్లీ అండ్ గైడ్ మీ టువర్డ్స్ హీలింగ్. ఎవరైనా నా మీద నెగిటివిటీ ఎనర్జీని నా వైపు చూపిస్తుంటే అది రివీల్ చేసి నాకు ఆ ట్రూత్‌ని రివీల్ చేయండి. నాకు గైడ్ చేయండి. అది హీల్ అయ్యేటట్టు నాకు హెల్ప్ చేయండి యూనివర్స్ అని చెప్పి మీరు మనసులో అనుకోండి. ఓకే. ఆల్సో నేను యూనివర్స్‌ని అడుగుతున్నానండి. యూనివర్స్, గివ్ అస్ అన్ యాక్యురేట్, ఆనెస్ట్ అండ్ ప్రొటెక్టెడ్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్.
ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ బీ విత్ అస్ త్రూఅవుట్ దిస్ రీడింగ్. ఓకే అమ్మా, మీరు ఖచ్చితంగా మీ మనసులో మీకు స్పష్టంగా ఎగ్జాక్ట్లీ నేను చెప్పానని కాదు, మీ మనసులో మీకు ఈ పర్టికులర్ టాపిక్ అయితే మీకు తెలిసింది కదా, మీరు ఏ విధంగా అనుకుంటారో ఆ విధంగా మనసులో ప్రశాంతంగా అనుకోండి. నేను వెన్ ఐఎమ్ షఫ్లింగ్ ద కార్డ్స్, ఓకే. ఏ నిజం మీకు తెలిసి ఉంటాలో అది భయం లేకుండా స్పష్టంగా మీ హైయెస్ట్ గుడ్ కోసం బయటపడాలి త్రూ దిస్ రీడింగ్. ఓకే, ఐఎమ్ టేకింగ్ ద కార్డ్స్ నౌ. ప్లీజ్ ఇగ్నోర్ ద సౌండ్స్. 12 కార్డ్స్ తీసుకుంటున్నానమ్మా నేను టారో డెక్ నుంచి. ప్లీజ్ కాన్సన్ట్రేట్ హియర్ ఓన్లీ. దిస్ రీడింగ్ ఈజ్ ఫర్ యూ ఓన్లీ. ఓకే, సెల్ఫ్ లవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈవిల్ ఐ ఈజ్ వెరీ డేంజరస్ అమ్మా, మనం అది ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, పార్ట్ 1 ఆఫ్ టారో డెక్ నుంచి నేను ఒక 6 కార్డ్స్ తీసుకుంటాను. దెన్ నెక్స్ట్ పార్ట్ 2 ఆఫ్ టారో డెక్ నుంచి 6 కార్డ్ తీసుకుంటాను. 1, మీరు అనుకోండి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి వీటికి. ఓకే, 2, 3, 4, 2, and 6th card. It's enough from part 1. I am taking from part 2. Is this a 1 card? Yeah, this is the card. Please concentrate on the shuffling only, viewers. Thank you Amma. Once again thank you so much. ఎవరైతే పర్సనల్ రీడింగ్ తీసుకున్నారో ఐఎమ్ సో సాటిస్ఫైడ్ విత్ యువర్ రివ్యూస్. మీరు కూడా మంచిగా లైఫ్లో హీల్ అవ్వాలి, వృద్ధిలోకి రావాలి అని కోరుకుంటాను నేను. కొంతమంది గుర్తున్నారు, వాళ్ళని నేను అగైన్ కాంటాక్ట్ చేస్తాను, సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఓకే అమ్మ, నేను ఏదో రీడింగ్ ఇచ్చేసానని చెప్పి వదిలేను, సిచ్యువేషన్ ఎంతవరకు వచ్చిందో కూడా చూస్తాను. అది పెద్ద ఇష్యూ అయితే నాకు లైఫ్ ఇక్కడ నిలబడడం అనేది మెయిన్ ఇక్కడ నా క్లయింట్స్. ఓకే, నేను షఫిల్ చేస్తున్నాను, మీతో మాట్లాడుతున్నాను, అట్ ది సేమ్ టైం కాన్సన్ట్రేషన్ నాది యూనివర్స్ దగ్గర ఉంది. యూనివర్స్ లేకుండా నేనేం చేయలేనండి, అంతా యూనివర్సే, నాదేం లేదు, జస్ట్ యూనివర్స్ చేపిస్తున్నారు అంతే నాతో, అంతవరకేనండి. నేను 6 కార్డ్స్, ఓకే, మొత్తం 12 కార్డ్స్ తీసుకున్నాను. ఆల్సో యూనివర్స్ డెక్ నుంచి కూడా నేను 4 కార్డ్స్ తీసేసుకుంటాను. దెన్ లేటర్ నేను రీడింగ్ స్టార్ట్ చేస్తాను. ఓకే అమ్మా, ప్లీజ్ యూనివర్స్ మీ ఆన్సర్స్ ఏంటో క్లియర్లీ త్రూ దిస్ రీడింగ్ చెప్పండి. ఫర్ మై వ్యూవర్స్ మీ గైడెన్స్ ఇవ్వండి. ఈవిల్ ఐ రిలేటెడ్గా మా వ్యూవర్స్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? 1, 2, 3, 4. ఓకే, ఫస్ట్ టారో కార్డ్ చూద్దాం మనం. ఫస్ట్ కార్డ్ సెట్ పేజ్ ఆఫ్ వాండ్స్, అండ్ సెకండ్ కార్డ్ సెట్ జస్టిస్, okay, justice, and third one 10 of swords,
And fourth one, King of Wands. Okay, ma. And fifth one, Page of Pentacles. And sixth card set, Five of Swords. And seventh one, Nine of Wands. Wands ఎక్కువ వచ్చినాయి, Wands energy. And eighth one, Temperance. Okay. And ninth card set, Queen of Pentacles. Okay. And 10th one, Five of Cups. Okay. And 11th card set, Three of Wands. కనిపిస్తుందమ్మా, Three of Wands. And final tarot deck, the Fool. Okay, the Fool. And universe answers ఏంటో మనం చూద్దాం. ఫస్ట్ యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుంది. ఫస్ట్ది the cosmic love. Here the cosmic love. And the second one, the let go. The let go. And third one, the rebirth cycle. The rebirth cycle. And the final one, the dream realm. The dream realm. Okay. ఓకే, ఇప్పుడు ఈచ్ కార్డ్ని మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందాము. ఈ రీడింగ్ చూస్తే ఒక విషయం నాకు ఈ కార్డ్స్ అన్నిటిలో స్పష్టంగా కనిపిస్తుందమ్మా. ఇది కేవలం సాధారణ లైఫ్ స్ట్రగుల్ కాదు. ఇక్కడ జెలసీ, కంపారిజన్, సైలెంట్ నెగిటివిటీ, ఈవిల్ ఇంటెన్షన్ ఎనర్జీ పనిచేసింది. ఓకే, సమ్ పీపుల్ స్మైల్ అట్ యూ బట్ సీక్రెట్లీ డోంట్ వాంట్ టు సీ యూ గ్రో. ఓకే, చాలా కుళ్ళుతో ఉన్నారు మీ ముందు నవ్వుతూ కూడా, చాలా మీ గ్రోత్ని చూడలేకుండా వాళ్ళే మెయిన్ వాళ్ళ ఎనర్జీని మీ మీద పనిచేసింది అని నాకు త్రూ అవుట్ దిస్ రీడింగ్ కనిపిస్తుంది. ఓకే, పేజ్ ఆఫ్ వాండ్స్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి పేజ్ ఆఫ్ వాండ్స్, రైట్. పేజ్ ఆఫ్ వాండ్స్ ఏం చెప్తుందంటే, నాకు మీ జీవితంలో కొత్త ఆలోచనలు, కొత్త దారి, కొత్త ఉత్సాహం మొదలైన సమయం ఇది. ఓకే, మీరు ముందుకు వెళ్ళాలని ట్రై చేసినప్పుడు అదే టైంలో నెగిటివ్ ఎనర్జీ యాక్టివ్ అయింది అని మీకు ఆల్రెడీ తెలుస్తుంది కదా. ఎందుకు ఇట్లా జరుగుతుంది, నేను ముందుకు వెళ్తున్నప్పుడు ఎందుకు అడ్డొస్తున్నాయి, ఎందుకు దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ. ఓకే, వెన్ యువర్ లైట్ స్టార్ట్స్ గ్లోయింగ్ అన్వాంటెడ్ ఐస్ నోటీస్. ఓకే, ఫర్ సపోజ్ ఇప్పుడు మీ అన్ని లైట్లు కట్టేసినప్పుడు మీ ఇంట్లో లైట్ వేసి ఉందనుకోండి, ఆ ఈవిల్ ఐస్ అన్నీ ఏమవుతున్నాయి, మీ మీద పడుతున్నాయి. ఎందుకు వేసింది ఇప్పుడు, ఎందుకు అన్నట్టు. సో అది ఇక్కడ జరుగుతుంది. మీరు ఎదగడం చూడలేకపోతున్నారు. మీరు ఎప్పుడైతే కొత్త ఉత్సాహంతో కొత్తగా ఎదురుకెళ్ళడానికి స్టార్ట్ చేస్తూ ఉన్నారో, మీ దగ్గరే ఉండి వాళ్ళు గమనిస్తూ వాళ్ళ కళ్ళు మీ మీద పడుతూ ఉండి ఎదగకూడదు, ఇది చేయకూడదు అనుకుంటూ ఉంటున్నారు. సో దట్ అది మీ మీద ఎఫెక్ట్ అయిపోతుంది, అదే మీకు అడ్డంకుగా మారుతుంది అనేది పేజ్ ఆఫ్ వాండ్స్ మనకి ఇక్కడ చెప్తుంది. ఓకే, జస్టిస్ సెకండ్ కార్డ్ సెట్. ఇది చాలా కీలకమైన కార్డ్ అమ్మా ఈ రీడింగ్లో. బికాజ్ మీపై వచ్చినవి అన్యాయం. ఓకే, ఇది ఎట్లా అంటే ఎవరికో తప్పుడు ఆరోపణలు అవి సమ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేశారమ్మా, అది నాకు ఇక్కడ కనిపిస్తుంది. బికాజ్ అవి వాళ్ళు తప్పు చేయకపోయినా తప్పులు చేసినట్టు నిందలు పడడం లాంటివి పడ్డారు. అవి బికాజ్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ అనేది నాకు త్రూ దిస్ కార్డ్ నాకు కనిపిస్తుంది. మీపై వచ్చినది ఒక అన్యాయము. మీరు తప్పులు లేకుండా కూడా ఇతరుల అసూయ వల్ల మీ ఎనర్జీ దెబ్బతీసింది. ఓకే, ఈ ఈవిల్ ఇది ఒక ఈవిల్ ఐ ఎనర్జీ. ఓకే, ఈవిల్ ఐ ఉన్నప్పుడు జస్టిస్ కార్డ్ రావడం అంటే నిజం బయటపడే టైం వచ్చింది అన్నమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ రిమెంబర్ ఇట్. ఓకే, సో మీకు జస్టిస్ అనేది జరగబోతుంది, నెగిటివ్ ఎనర్జీ పోయి అనేది మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ అనమాట. ఓకేమ్మా, యూ నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే, అండ్ మీకు ఏదైతే నిందలు పడ్డాయో అవి తొలగిపోయే టైం వచ్చింది అనేసి. ఓకే, అండ్ 10 ఆఫ్ స్వార్డ్స్. ఇక్కడ 10 ఆఫ్ స్వార్డ్స్ ఏం చెప్తుందంటే, ఇటీవల కాలంలో మీరు ఎమోషనల్గా పూర్తిగా బ్రేక్ అయినట్టు
ఫీల్ అయ్యారు. అది ఇక్కడ నాకు త్రూ దిస్ కార్డ్ నాకు ఇక్కడ కన్ఫర్మ్ అవుతుంది. ఓకే. ఎందుకు నా జీవితంలోనే ఇలా జరుగుతుంది అనే ఫీలింగ్‌లో ఉన్నారు మీరు ఇటీవల కాలంలో. అండ్ ఇప్పుడు గూడా అవ్వచ్చు. ఇది స్పష్టంగా చెప్తుంది. నెగెటివ్ ఎనర్జీ ప్రభావం గట్టిగా ఉంది. ఓకే. దానివల్లే మీరు అలా ఫీల్ అయ్యారు. ఓకేమా? అండ్ ఫోర్త్ కార్డ్ సెట్ కింగ్ ఆఫ్ వాండ్స్. ఈ కింగ్ ఆఫ్ వాండ్స్ ఏం చెప్తుందంటే ఇక్కడ ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ కనిపిస్తుంది మీలో. ఓకే. మీపై అసూయపడ్డ వ్యక్తి మీ ధైర్యము, మీ కాన్ఫిడెన్స్, మీ లీడర్షిప్ ఎనర్జీ చూసి ఇంటర్నల్‌గా బర్న్ అయిన ఎనర్జీ వాళ్ళకి కాలిపోతుంది లోపల. మీరు అలా ఉండడం చూడలేకపోతున్నారు. ఓకే. నాట్ ఎవ్రీవన్ క్లాప్స్ ఫర్ యువర్ కరేజ్ కదా! ఓన్లీ పేరెంట్స్ విల్ డూ దట్. ఓకే. మనం మంచి కోరే వాళ్ళు మాత్రమే మన మన మనం పైకెళ్ళే దాని ఎదుగుదలని చూసి మనం హ్యాపీగా ఫీల్ అవుతారు. రైట్? సో, అదే చెప్తున్నాను ఇక్కడ. సో, మీలో ఉన్న ఆ క్వాలిటీస్ అన్నీ వాళ్ళు చూడలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి లేవు కదా! వాళ్ళకి లేక మీ మీద పడి ఏడుస్తున్నారు. అదంతా చెత్త బుద్ధులు. ముందు బుద్ధులు మార్చుకోవాలమ్మా. The Page of Pentacles here. The Page of Pentacles saying, ఫిఫ్త్ కార్డ్ సెట్, మీరు కొత్తగా ఏదో స్టార్ట్ చేయాలనుకుంటున్న టైంలో ఈ నెగిటివ్ ఎనర్జీ మొదలైంది అనేది నాకు క్లియర్లీ కనిపిస్తుంది ఇక్కడ. ఓకే. ఇక్కడ మనీ, పని, సెల్ఫ్ గ్రోత్ విషయాల్లో అడ్డంకులు రావడం దీని సంకేతం. ఓకే. పేజ్ ఆఫ్ పెంటికల్స్ మీకు ఆ విషయాల్లో మీకు అడ్డంకులు వస్తుందని నాకు ఇక్కడ చూపిస్తుంది. ఓకేమా? అండ్ నెక్స్ట్ కార్డ్ సెట్, సిక్స్త్ కార్డ్ సెట్, ఫైవ్ ఆఫ్ స్వార్డ్స్. ఓకే. ఫైవ్ ఆఫ్ స్వార్డ్స్ ఏం చెప్తుందంటే ఇది సైలెంట్ ఎనిమీ కార్డు. ఓకే. క్లియర్లీ ఇది ఒక సైలెంట్ ఎనిమీ కార్డు. బయటకు ఫ్రెండ్లా, లోపల మాత్రం కంపారిజన్, జెలసీ, ఈగో, ఈ వర్స్ట్ బుద్ధి, కుళ్ళి బుద్ధి. ఓకే. రాక్షస బుద్ధి మీ పక్కనే ఉండి, మీ ఫ్రెండ్ లాగా ఉండి ఈ బుద్ధి పెట్టుకొని తిరుగుతున్నారు మీలోనే. ఓకే. ఈవిలే ఎక్కువగా మనకు దగ్గరలో ఉన్న వాళ్ళ నుంచే వస్తుంది. ఓకే. ఫస్ట్ రిమైండ్ ఇట్. అండ్ సెవెంత్ కార్డ్ సెట్ ఏం చెప్తుంది మనకి? 9 ఆఫ్ వాండ్స్. ఓకే. 9 ఆఫ్ వాండ్స్ అంటే ఏంటంటే మీరు చాలా స్ట్రాంగ్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా స్ట్రాంగ్. ఎన్ని దెబ్బలు తిన్నా నిలబడ్డారు. కాబట్టి నిలబడ్డారు. మీరు ఇలా ఉన్నారు. అంత నెగిటివ్ ఎనర్జీని తట్టుకోగలిగారు అనేది ఈ కార్డ్ కన్ఫర్మ్ చేస్తుంది. అండ్ నాకు పైన చూసినా కూడా అదే అనిపించింది. ఆ కార్డ్స్ని చూస్తే ఆ పైన వచ్చిన కార్డ్స్ అన్నీ చాలా పవర్ఫుల్ కార్డ్స్. అంత నెగిటివ్ ఎనర్జీని తట్టుకున్నారంటే మీరు చాలా పవర్ఫుల్ అనేది. ఓకే. కానీ ఇప్పుడు అలసట కనిపిస్తుంది. ఇంకా దేనికన్నా ఒక స్టేజ్ ఉంటుంది కదా! సో, ఇంకా ఇప్పటికి ఒక అలసట కనిపిస్తుంది నాకు త్రూ దిస్ కార్డ్. ఓకే. యూనివర్స్ చెప్తుంది మీరు బలవంతులు కానీ రక్షణ అవసరము. రక్షణ అయితే కంపల్సరీ ఆ రక్షణ ఎవరిస్తారు మీకు? యూనివర్స్ ఇస్తారు అని చెప్తుంది. నేనున్నాను మీకు మీరు బలవంతులే, బట్ రక్షణ అయితే అవసరము. దేనికన్నా ఒక స్టేజ్ ఉంటుంది. నేనున్నాను మీకు అని యూనివర్స్ చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ కార్డ్ సెట్ ఎయిత్ వన్, టెంపరెన్స్. హియర్ ద టెంపరెన్స్ సేయింగ్ దట్ ఇది హీలింగ్ అండ్ బ్యాలెన్స్ కార్డ్. ఓకేమా? మీ ఎనర్జీ ఇప్పుడిప్పుడే రికవర్ అవుతుంది. ఓకే. యూనివర్స్ మీపై పనిచేస్తున్నారు. ఓకే. హీలింగ్ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్ త్రూ యూనివర్స్ బ్లెస్సింగ్స్. ఓకే. The temperance energy is a very good sign in this reading. And 9th card set here, Queen of Pentacles. It is saying that మీరు సహజంగా ప్యూర్ హార్టెడ్ అమ్మా, కేరింగ్ అండ్ గ్రౌండింగ్ ఎనర్జీ ఉన్న వ్యక్తి మీరు. అలాంటి వాళ్ళ మీదే ఈవిలే ఎక్కువగా పడుతుంది. ఓకే. ప్లీజ్ రిమైండ్ ఇట్. ఓకే. యువర్ కైండ్నెస్ మేడ్ యూ విజిబుల్ టు నెగిటివ్ ఐస్. ఓకే. సో దట్ ఎఫెక్ట్స్ యూ. ఓకే. కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీని క్లియర్ చేసుకుంటూ ఉండాలి. క్లియర్ చేసుకుంటూ ఉంటే మనకు అది ఎఫెక్ట్ అవుతుంది. ఎలా క్లియర్ చేసుకోవాలి అనేది అది సెపరేట్ సబ్జెక్ట్. అది పెద్దగా ఏం ప్రాసెస్ ఉండదు. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఇన్ కేస్ నెట్లో సర్చ్ చేసినా మీకు చిన్న రెమెడీస్ ఉంటాయి. యూ కెన్ డూ ఇట్. ఎవ్రీడే చేస్తే ఇంకా బెటర్. ఏ రోజు ఆ రోజు క్లియర్ అయిపోతుంది. ఓకేమ్మా? అండ్ హియర్ 5 ఆఫ్ కప్స్, 10th కార్డ్ సెట్. ఇక్కడ ఈ 5 ఆఫ్ కప్స్ ఏం చెప్తుందంటే మీరు కోల్పోయిన దానిపై ఎక్కువగా ఫోకస్ అయ్యారు.
కానీ ఇది కూడా ఒక పాఠమే. కోల్పోయింది కూడా మీకు ఒక లెసన్ లాగానే చూపిస్తుంది అని చెప్పి త్రూ దిస్ కార్డ్ నాకు కనిపిస్తుంది. ఓకే. మీ కన్నీళ్ళకు కూడా ఒక కారణం ఉంది. యూనివర్సే చెప్తున్నారు మీకు. సో, మీరు కోల్పోయిన దాని గురించి రిగ్రెట్ ఫీల్ అవ్వద్దు అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. ఓకే. అండ్ నెక్స్ట్ 11th కార్డ్ సెట్ హియర్ 3 ఆఫ్ వాండ్స్. ఇట్ ఈస్ సేయింగ్ దట్ ఇప్పుడిప్పుడే మీ ఫ్యూచర్ ఓపెన్ అవుతుంది. ఓకే. చూడండి ఎండింగ్ వచ్చేసరికి ఎంత మంచి కార్డ్స్ మీ ముందే కదా తీశాను. ఒక ఒక ఏమంటారు, ఒక లైన్, ఒక 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 స్టెప్ బై స్టెప్‌గా ఇస్తారు మనకి యూనివర్స్ కార్డ్స్ అనేవి. అలా వచ్చేలా చేస్తారు యూనివర్స్. ఓకే. ఇప్పుడిప్పుడే మీరు ఫ్యూచర్‌లోకి అడుగు పెట్టడానికి ఓపెన్ అవుతున్నారు. మీరు రెడీగా ఉంటున్నారు అని చెప్పి త్రూ దిస్ కార్డ్ నాకు చెప్తుంది. ఇంతవరకు అడ్డుకున్న ఎనర్జీస్ ఇక పనిచేయవు. బికాజ్ ఎందుకంటే యూనివర్స్ మీకు ప్రొటెక్షన్ ఇస్తుంది అని చెప్పేసి. ఓకే. న్యూ డైరెక్షన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. ఓకే. దట్ ఈస్ వాట్ 3 ఆఫ్ వాండ్స్ ఈజ్ సేయింగ్. ఓకే. హియర్ ద ఫైనల్ కార్డ్ ద ఫూల్. ఫైనల్‌గా ఈ కార్డ్ చాలా పాజిటివ్. ఈ కార్డ్ రావడం అదే కదా యూనివర్స్ బ్లెస్సింగ్స్‌తో రీడింగ్ చేయడం అనేది. ద ఫూల్ ఇక్కడ ఏం చెప్తుందంటే మీరు ఒక ఫ్రెష్ ఎనర్జెటిక్ సైకిల్‌లోకి అడుగు పెడుతున్నారు అనేది చెప్తుంది. మేబీ అందుకనే మీరు ఇంతవరకు ఇంత ఫేస్ చేశారు కాబట్టి నాతో యూనివర్స్ ఈ రీడింగ్ చేపించారు. మీకు ఒక క్లారిటీ రావడం కోసం. ఓకే. అండ్ ప్రికాషన్స్ కూడా తీసుకోవాలమ్మా. ఈవిల్ ఐ నుంచి ఎట్లా ప్రొటెక్షన్ తీసుకోవాలనేది కూడా మీరు దాన్ని లైట్ తీసుకోవద్దు. ఓకేనా. మీ పని మీరు చేసుకుంటూ దాని మీద కూడా ఒక 5 మినిట్స్ ఆర్ 2-3 మినిట్స్ పెడితే సరిపోతుంది. ఓకేనా. పాత నెగటివిటీ మొత్తం కూడా పోతుంది. ఇక ఈవిల్ ఐ ఇక మీతో ఇక రాదు అనేది ఈ ఫూల్ కార్డ్ మనకి కన్ఫర్మ్ చేస్తుంది. యు ఆర్ ప్రొటెక్టెడ్ నౌ. యు ఆర్ ప్రొటెక్టెడ్ బై యూనివర్స్. సో యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండమ్మా. థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ బీయింగ్ విత్ అస్. ఓకే. అండ్ మనకి యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుంది? ద కాస్మిక్ లవ్. ఫస్ట్ కార్డ్ సెట్ హియర్ ద కాస్మిక్ లవ్. ఇట్ ఈస్ సేయింగ్ మీ చుట్టూ డివైన్ ప్రొటెక్షన్ ఉంది. ఓకే. మీ మీద ఉన్న నెగిటివిటీ ఈ డివైన్ ఈ ప్రేమ ఎనర్జీకి ఈ ప్రేమ గాడ్ ఎనర్జీ అంటే అదొక ప్రేమపూర్వకమైన ఎనర్జీ కదా. ఈ ఎనర్జీకి ఎదుర్కోలేక కరిగిపోతుంది అనేది ఈ కార్డ్ యొక్క మీనింగ్. ఓకేమా. చూడండి మీకు యూనివర్స్ ఎంత ప్రొటెక్టివ్గా ఉన్నారు అనేది ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ ఇస్తున్నారో చూడండి. అసలు ఎంత మీనింగ్ఫుల్గా వస్తున్నాయి కార్డ్స్. అసలు ఐ కాంట్ ఎక్స్ప్రెస్, చెప్పలేము. యూనివర్స్ యూనివర్స్ని మనం ఫీల్ అవ్వగలం తప్ప దాని యొక్క హ్యాపీనెస్ని వి కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. ఓకే. చూడండి ఇక్కడ యూనివర్స్ యొక్క ఎనర్జీ. యూనివర్స్ అంటే అది ఆ శక్తి తెలిసిందే కదా. ఆ శక్తి ముందు ఏదన్నా ఇంకా కరిగిపోక ఇంకేం చేస్తుంది? కరిగిపోతుంది. సో యూనివర్స్ ప్రొటెక్షన్ మీకు అలాగిచ్చారు. మరి ఇప్పుడు వరకు ఫేస్ చేశారు. బట్ యూనివర్స్ ఫేస్ చేసింది చూసారు కాబట్టి మీకు ఆ రక్షణ కల్పించాలనుకుంటుంది. ఓకే. ద లెట్ గో. ఇప్పుడు తప్పనిసరిగా వదిలేయాల్సినవి ఏంటంటే ఆ నెగిటివ్ పీపుల్ని వదిలేయాలి. మీరు గమనించుకుంటూ తప్పనిసరిగా ఆ నెగిటివ్ పీపుల్ని వదిలేసి దూరం పెట్టాలి అని చెప్పి లెట్ గో చేయాలి. ఎమోషనల్ అటాచ్మెంట్స్ని గిల్ట్ని కూడా దూరం చేయాలి అని చెప్పి, ఎమోషనల్ అటాచ్మెంట్స్ని తగ్గించుకోవాలి అని చెప్పి ద లెట్ గో చేయమని చెప్పి యూనివర్స్ మీకు చెప్తున్నారమ్మా. ఓకే. యూనివర్స్ చెప్తున్నారు, నేనేం చెప్పట్లేదు. త్రూ మీ అంతే. ఐఎమ్ జస్ట్ టీచర్ టు టీచ్ యూ, దట్స్ ఇట్. బట్ చెప్పించేది ఎవరు అంటే యూనివర్స్. నా ద్వారా ఐఎమ్ మీ మధ్యలో ఉన్నా నేను అంతే. మీకు చెప్పడానికి టీచర్ కూడా కాదు, ఒక మధ్యలో ఒక అటు ఇటు ఆ పర్సన్కి ఈ పర్సన్కి మధ్యలో తెలియజేసే ఒక పర్సన్ ఉన్నా అంతే మధ్యలో. ఓకే. ద రీబర్త్ సైకిల్. ఓకే. హియర్ ద రీబర్త్ సైకిల్. మీ జీవితం ఒక కొత్త దశలో వెళ్తుంది ఇప్పుడు ప్రజెంట్ అనేది రీబర్త్ సైకిల్ మీనింగ్. ఓకే. ఇది రీబర్త్ ఆఫ్టర్ అటాక్. మీరు ఈ అటాక్స్ అన్ని ఫేస్ చేశారు కదా. సో ఆఫ్టర్ అటాక్ కాబట్టి అగైన్ రీబర్త్ అన్నట్టు మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ కార్డ్. ఓకే. ద ఫైనల్ కాన్సెప్ట్ ద డ్రీమ్ రియల్మ్. ఓకే. ద డ్రీమ్ రియల్మ్ ఇక్కడ ఇది ఏంటంటే ఇది మీకు కళల్లో వచ్చే సంకేతాలన్నీ నిజమే అనేది అగైన్ కన్ఫర్మేషన్. మీ ఇంట్యూషన్ చాలా పవర్ఫుల్. సో మీ కళల్లో కూడా గాడ్ మీకు మెసేజ్ ఇస్తున్నారు.
అది వినండి. అది లైట్ తీసుకోవద్దు, అది వినండి, ట్రస్ట్ చేయండి అని చెప్పి అగైన్ రిమైండ్ చేస్తున్నారు. ఓకేమా? త్రూ దిస్ ఎంటైర్ రీడింగ్ ద కన్క్లూజన్ ఈజ్ డీటెయిల్గా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీ మీద ఈవిల్ ఐ ఎనర్జీ పడింది, అది అసూయ అండ్ సైలెంట్ కంపారిజన్ వల్ల. ఓకే, మీ జీవితం ఆగిపోలేదు, జస్ట్ ఆలస్యమైంది అంతే అని మాత్రం త్రూ దిస్ రీడింగ్ చెప్తున్నారు. ఓకే, యూనివర్స్. ఓకే, ఇప్పుడు హీలింగ్ అండ్ ప్రొటెక్షన్ యాక్టివేట్ అయింది మీ లైఫ్లో. అందుకనే నేను చెప్తున్నా కదా, అందుకనే ఈ పర్టికులర్ టైంలో మీరు నా చేత ఈ వీడియో మీకు తెలిసేలా చేశారు. మీరు మీ పడ్డ స్ట్రగుల్స్కి ఇప్పుడు ఎండ్ అయింది, నేను ప్రొటెక్షన్ ఇస్తున్నాను అని చెప్పేసి. ఓకే, మీ ముందు కొత్త దారి, కొత్త ప్రారంభం ఉంది అని చెప్పేసి యూనివర్స్ చెప్తున్నారు. ఓకే, వాట్ ట్రై టు బ్రేక్ యూ యాక్చువల్లీ అవేకెండ్ యూ. ఓకే, ఇదంతా జరిగి మిమ్మల్ని బ్రేక్ చేయడానికి ఎవరైతే ట్రై చేశారో వాళ్ళు మిమ్మల్ని ఇంకా స్ట్రాంగ్ చేశారు అనమాట అనేది రిమైండ్ చేస్తున్నారు. ఓకే, అదే వాళ్ళ వల్లే మీరు ఇంకా అవేకన్ అయ్యారు అన్నట్టు. ఓకే, అవ్వాలి, అలానే అవ్వాలి. మనల్ని ఎవరైతే గట్టిగా తొక్కుదాం అనుకున్నారో వాళ్ళకి ఇంకా గట్టిగా నిలబడి చూపించాలి. అదే కదా మనం అంత స్ట్రాంగ్గా నేను చూపించుకోవడానికి. ఇంకా వాళ్ళు అప్పుడు భయపడతారనమాట, అంతే కదా. అండ్ ఇన్ షార్ట్ గైడెన్స్ అయితే నేను ఇస్తాను, చూడండమ్మా. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆనందాన్ని అందరితో షేర్ చేసుకోవద్దు, మన వాళ్ళే కదా అని చెప్పి. బికాజ్ అన్నిట్లో ఈవిలో ఎవరి నుంచి పడుతుందో మనం చెప్పలేము. సో దాచుకోండి, మీలోనే దాచుకోండి. ఓకే, అండ్ ప్రతి ఒక్కరి మాటకు ఎమోషనల్గా స్పందించవద్దు. ఓకే, రాత్రి నిద్రకు ముందు మీ ఎనర్జీస్ని క్లీన్ చేసుకోండి. ఓకే, నెగిటివ్ ఎనర్జీ పోయేటట్టు మీరు ఒకసారి అది తెలుసుకోండి, ఎవరి దగ్గర నుంచినా, పెద్దవాళ్ళ నుంచి, ఆర్ యూ కెన్ గూగుల్ ఇట్. ఓకే, మీ ఇంట్యూషన్ని ఎప్పుడు నమ్ముతూ ఉండండి, దాన్ని ఫాలో అవ్వండి. ఓకేమా? దట్స్ ఆల్. అండ్ జోడియాక్ సైన్స్ రాసులు వచ్చేసరికి నాకు ఇక్కడ త్రూ దిస్ రీడింగ్ ఏరీస్ కనిపిస్తుంది, మేషరాశి, లియో సింహరాశి, అండ్ సాజిటేరియస్ ధనుసు రాశి, ఆల్సో టారస్ వృషభ రాశి, అండ్ విర్కో కన్యా రాశి, క్యాప్రికాన్ మకర రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఆల్సో లిబ్రా తుల రాశి, పైసెస్ మీన రాశి. ఓకే, వీళ్ళు కనిపిస్తున్నారమ్మా నాకు. సో దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ యూ ఎంజాయ్స్ ది రీడింగ్. అండ్ ఎవరైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ మీ, మై నెంబర్ 9030502074. ఓకేమా? ఓకే, దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేమా?